బార్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్ అంటారు. అంతే కదా కాదా? అంటే అదే. అయితే నేను రిప్రజెంట్ చేసే ఫ్యామిలీ వచ్చి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆయన నాకు వదిలిన ఆస్తి వచ్చి ఒక 30,000 పుస్తకాలండి. ఒక గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఇండియా ఎవర్ హాస్ సీన్ హూమ్ ఈ కాల్ హిమ్సెల్ఫ్ మోడర్న్ డే స్వామి వివేకానంద. ఆ మరి ఒక ఫ్యామిలీలోంచి వచ్చి రావడం అనేది ఒక ఇట్స్ అ బ్లెస్సింగ్ అంతే. ఇది మనం చాయిస్గా ఉంది కాదు. సో దట్ ఈస్ వేర్ వీఆర్ బోర్న్ ఇన్ అండ్ ఓన్లీ చైల్డ్ ఇన్ 76 years ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఒక రాష్ట్రపతి భవన్లో పుట్టడం అనేది ఒక సౌభాగ్యం అని చెప్పచ్చు. అక్కడి నుంచి తాతగారు చెన్నైకి రిటైర్ అయిపోయినారు, చెన్నైలో ఉన్నారు. సో నేను చెప్పాలంటే నేను చెన్నై వాళ్ళే చెప్తాను. మాతృభాష తెలుగు అయినా మేమంతా ఓల్డ్ చెన్నై ప్రావిన్స్ నుంచి వచ్చింది కాబట్టి అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే అంతా చెన్నైలో వచ్చాము. చెన్నై సో వీఆర్ మోర్ ఏ చెన్నై బార్న్ చైల్డ్గానే వచ్చాము. సో ప్రైమేటివ్ ఎడ్యుకేషన్ అనేది మేము చెన్నైలో వచ్చాము. సో నా టెడెక్స్ స్పీక్లో కూడా ఎప్పుడు చెప్తుంటాం, అది బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఘటన రెండు విషయాలు ఉంది. ఒకటి ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింటాం, ఆ కల్చర్, ఆ ట్రెడిషన్, ఆ పెద్ద లెగసీ అది మనకు తెలీదు, అయినా మనం అది క్యారీ అవుతూ ఉంటాం, మనకు తెలియదు. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు మీకు తాతయ్య లేకపోతే ముత్తాతనా? తాత అండి. నేను ఐఎమ్ ద యంగెస్ట్ గ్రాండ్ చైల్డ్. సో ఏమన్నా చూసారా తాతగారిని? నేనే లాస్ట్ చైల్డ్ అండి ఆయన పైన ఆడుకున్నాను. నేను 2వ సంవత్సరం ఉన్నా. సో యూ ప్లేడ్ విత్ హిమ్? ఐ ప్లేడ్. ఆడుకున్నారు. సో ఆయనకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు. అంతే కదా. 2 year old ఆయన. నేను 73 బార్న్, ఆయన 75లో దేవుడు. సో 2 years అయినా కూడా సౌభాగ్యం అనేది ఆయన కాలుతో పోయి ఆడి ఆయనతోనే వచ్చాం. సో కల్చర్, సంస్కారం అనేది ఆయన ఫ్యామిలీ రూపంలో మనకు అట్నే వచ్చింది కాబట్టి సో అది ఒకటి మంచితనము, అది దేశానికి ఏమో చెయ్యాలన్నది మొదటి రోజు నుంచే వచ్చింది. పురాణంలో చెప్తారు, రాజులు పుట్టినప్పుడు అంటే ఆ మహారాజు ఇంట్లో పుడితే కూడా వాడికి అన్నీ ఏది కావాలో అది పిక్ చేయండి అని చెప్తారంట. మరి మా ఇంట్లో కూడా అందరి బిడ్డలాగా నేను పెరిగాను అంతే, ఇదేమి కొత్త ఏం లేదండి. సో ఏ నార్మల్ హంబుల్ సింపుల్ అప్బ్రింగింగ్ అనే ఉండింది చెన్నైలో. స్కూల్కి పోవడం కానీ, చెప్పడం కానీ, ఎవరో పేర్లు ఎత్తుకొని చిన్న వయసులో వాళ్ళ మనవడు వీళ్ళు అట్టంతా ఏం లేదండి. ఈ కాలంలో అంతా ఉంది కానీ ఆ కాలంలో సామాన్యుడిలాగానే పోతుంటుంది. మేము ఎవరు ఒకరి పేరు చెప్పి ఇలాంటి వాళ్ళు చెప్పి స్పెషల్ ప్రివిలేజెస్ రాని ఒక కాలం అది. చెన్నై నుంచినాక మళ్ళీ బెంగళూరుకి వచ్చాం హయ్యర్ ఎడ్యుకేషన్కి. నాన్నగారు బిజినెస్ కోసం వచ్చాం. సో బెంగళూరు ఇస్ బికమ్ ద సెకండ్ హౌస్ అని చెప్పి. సో బెంగళూరులోనే కాలేజ్ అయింది. కాలేజ్ అయినాక ఆర్థికంగా పడాము వ్యాపారంలో. కొన్ని టైంలో చెప్తారు, ఒక స్ట్రాంగ్ బిజినెస్ పీపుల్ అవ్వాలంటే కూడా బిజినెస్ యాటిట్యూడ్, అక్యూమన్ ఇంట్లో ఉండాలి. మా నాన్నగారు ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్, చాలా ఏళ్ళ ముందరనే కోట్లు తలుచుకున్నారు. అంటే తాతగారు అప్పటి వరకు టీచర్గా, ప్రెసిడెంట్గా ఉన్నా కూడా, బట్ ప్రెసిడెంట్ అంటే ఏం పెద్ద ఇన్కమ్ సంపాదించారు. ఆయన మైండ్ సెట్ అందరికీ తెలుసు, రాధాకృష్ణ గారు అంటేనే ఆ రోజుల్లో. అండ్ అప్పుడు ఫస్ట్ జనరేషన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీ నాన్నగారికి ఉండే ఛాలెంజెస్. ఆయన డిఫెన్స్లో ఉన్నాడు. డిఫెన్స్లో నుంచి వచ్చి వ్యాపారానికి దిగడం అనేది అస్సలు యాటిట్యూడ్ అది సెట్ అవ్వదు, సూట్ వచ్చు. దానివల్ల ఆయన ఫెయిల్యూర్ అని చెప్పను, పోనీ రోడ్డుకు పోయాడేమో అనిపించింది. అయ్యో. నాన్న పేరండి? నాయన పేరు శేషశేఖర్ శర్మ. ఆయన మేనల్లుడే పెళ్లి చేసుకున్నాడు. ఏం బిజినెస్ స్టార్ట్ చేశారు డాడీ? ఆయన వచ్చి ఒక బ్యాంకింగ్ చేశాడు. ఆయన ఇష్టం బ్యాంకింగ్ చేసి ఒక ఎన్బిఎఫ్సి చేశాడు, మళ్ళీ కన్సల్టెన్సీ ఏమేమో చేశారు పాపం ఆయన సామర్థ్యం వల్ల. అన్ఫార్చునేట్లీ ఆయన నాట్ సో సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదు, ఫెయిల్యూర్ దండిగా చూశారు. సో నా మొదటి స్టెప్ అనేది లైఫ్లో అనేది ఫెయిల్యూర్ నుంచే స్టార్ట్ అయింది. సో ఎవరైనా లెగసీ చెప్పారంటే అవును, చదువు, సంస్కారం, డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఎవరు మార్చలేరు కాబట్టి అది మొదట వచ్చినా కూడా వ్యాపారం దెబ్బ తగిలిన ఒక ఫెయిల్యూర్ నుంచి చూసి అది ఎప్పుడు ఉంటుందంటే కరీబన్ ఒక 9th standard టైంలో, ఒక టీనేజ్లో ఒక లైఫ్ అనేది ఏమీ తెలిసే టైంలో చాలా ఆయన వ్యాపారం కుప్పకూడడం అయింది. అప్పుడు వాస్తవికానికి వచ్చాము. సో దానివల్ల ఎప్పుడు కానీ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఒక దెబ్బ తగిలే స్థానానికి అందరూ ఒకటే అయిపోతారు, సమాంతరం. కష్టాలు అందరికీ కష్టాలు సమాంతరం అయిపోయింటాం. అక్కడి నుంచి వచ్చినాక ఇప్పుడు 2 విషయాలు మాత్రమే ఉన్నాయి మన ఫ్యామిలీలో. బేసిక్లీ ఎవరే ఉన్నా కూడా చదువు అనేది ప్రైమరీ. చదువు లేకపోతే దాంట్లో నంబర్ 1 పొజిషన్కి పోయాను, అన్నిట్లోనూ గోల్డ్ మెడల్స్ తీసుకున్నాను చదువులో, అకాడమిక్స్ అన్ని మీవి. లేకపోతే మాకు ఆర్థికంగా మేము డబ్బులు ఇచ్చేంత స్థితిలో నాన్నగారు లేదు. అంటే ఈ కాలేజ్ అకాడమిక్స్ అన్ని సీట్స్ త్రూ యువర్ ఎడ్యుకేషన్? ఓన్లీ ఆన్ స్కాలర్షిప్ అండి. ఐ థింక్ నేను 10వ క్లాస్ అయినాక ఫీజే కట్టలేదేమో అనిపిస్తుంది. సో అన్నిట్లోనూ టాపర్ అయ్యాను. సో మా కాలేజ్ లెక్చరర్స్ సపోర్ట్ చేశారు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది స్కాలర్షిప్ వల్ల. సో ఐ బికమ్ ఏ క్యాట్ టాపర్ అండి. ఐ బికమ్ అన్ ఐఏఎం టాపర్, ఐఏఎం అహ్మదాబాద్ టాపర్. నేను హార్వర్డ్కి పోయానండి, హార్వర్డ్లో కూడా టాపర్ అయ్యాను. సో ఇన్ని పయంలో కూడా చెప్పాలంటే చదువు ప్రాముఖ్యత వచ్చింది.
సో మీరు అడిగారు కదా లెగసీ ఎలా వస్తుందంటే చదువుని ఫస్ట్ స్టెప్గా పెట్టుకొని డబ్బు కోసం చేయకుండా చదువుని చదువుగానే చూసుకొని వచ్చాం. సో దానివల్ల వీ హ్యావ్ అటైన్డ్ ఇట్. ఇది కాకుండా వెన్ యూ కమ్ బ్యాక్ టు జాబ్ అని కోర్ రిలవెన్స్ చేశారంటే కష్టం చూసిన వాడు ఏ కంపెనీకి పోయినా కష్టపడు, ఎక్కడైనా అకామిడేట్ అవుతుంది. ఎందుకంటే డబ్బు అనేది ఆర్థికంగా నేను సంపాదించాల్సిన ఒక ఇంపార్టెంట్ స్టేజ్లో ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే నేను ఎంతెంత చిన్న పనులు చేశానంటే మీరు నవ్వుతారు, అందరూ తెలీదు. రాధాకృష్ణ మనోడు అంటే పోయాడు బాగుండి అంటారే, కానీ మేము సంపాదించింది ఎలా ఉండిందంటే నేను కూడా పేపర్ వేసి పాలు వేసి బిజినెస్ చేసి మెకానిక్ షాప్లో పని చేసుకొని నా పార్ట్ టైం ఫండ్ని ఇంటికి సపోర్ట్ చేసుకొని వచ్చాను. ఒక వెరీ వెరీ టఫెస్ట్ ఫేస్ ఆఫ్ లైఫ్. బట్ ఒకటి రియాలిటీ తెలిసింది లైఫ్లో, డబ్బు సంపాదన అంటే ఎలా ఉండాలని. ఈరోజు ఎన్ని కోట్లు సంపాదిస్తానో నాకు తెలీదు, ఎన్ని దేశాల్లో వ్యాపారం చేస్తానో తెలీదు. ఇంత ఎదగాలంటే ఆ మొదటి ఫెయిల్యూర్ అనేది మందే అవ్వాలని లేదు, మన పక్కన ఉండే ఇంట్లో ఉన్న అయినా కూడా వెరీ టఫెస్ట్ పీరియడ్. సో నేను జాయిన్ అయినప్పుడు సేల్స్ రెప్గా జాయిన్ అయ్యాను. సాధారణమైన కంపెనీలో ఒక ట్రై చేస్తామని ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో. అంటే త్రూ యువర్ అకాడమిక్స్ చేస్తూనే నేను ఐఐఎంలో చదివేప్పుడే నేను పనికి చేరుకున్నాను ఈవినింగ్స్లో. ఫార్మసీ అకాడమిక్స్ ఎప్పుడు ఫినిష్ చేసేసారు? ఇంకా ఫుల్ టైం జాబ్ అంటే ఫుల్ టైం అని చెప్పలేను సార్, అకాడమిక్స్ ప్యారలల్గానే జరుగుతూ ఉంది నాకు. నేను ఐఐఎంలో చేరుకున్నప్పుడే క్యాడిలా కంపెనీలో పనిచేస్తూ ఉంటాను. ఓకే, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో పార్ట్ టైం చేస్తూ ఉంటుంది. బై ద టైమ్ ఐ వెంట్ టు హార్వర్డ్, ఐ వాస్ ఆల్రెడీ ఇన్ ది ఇండియాస్ టాప్ కంపెనీలో పనిచేస్తాను సన్ ఫార్మాలో. సో అకాడమిక్స్ వాస్ గోయింగ్ ప్యారలల్లీ విత్ జాబ్. కొత్తగా స్టార్ట్ చేసేది ఏమీ లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను పిహెచ్డీ చేసే వాళ్ళకి నేను సీఈఓ అయిపోయింది. హార్వర్డ్లో పిహెచ్డీ చేస్తే కూడా నేను సీఈఓ అయిపోయాను. సీఈఓ అవ్వడానికి చదువు ఒకటే అంటే కారణం కాదు, కష్టం కూడా ఉండేది, ఎబిలిటీస్ ఉండాలి. అండ్ కింద నుంచే వచ్చాం స్టార్డమ్లో. సో వరల్డ్స్ యంగెస్ట్ సీఈఓ అయ్యానండి. ఫైజర్ కంపెనీ అంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో తొలి వ్యాక్సిన్ని తయారు చేసిన కంపెనీ ఫైజర్. అలాంటి కంపెనీలో మీ అకాడమిక్స్ ఎంత బాగున్నా మీ ఎబిలిటీస్ చూడడానికి అది ఎంత కాదనుకున్న ఫారెన్ కంపెనీ ఫౌండెడ్ బై. మీరేమో ఇండియన్ నుంచి వెళ్ళారు, హార్వర్డ్లో టాపర్ అయినప్పటికీ కూడా ఒక ఫైజర్ లాంటి కంపెనీలో దట్టు సీఈఓగా అకామిడేట్ చేయడం అనేది నాట్ ఏ జోక్ యాక్చువల్గా. సో ఆ ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ క్రాక్ ఎలా చేశారు అకాడమిక్స్తో పాటు? వాట్ దే హ్యావ్ సెడ్. ఇంటర్వ్యూనే అవ్వలేదండి, జోక్ అంటే అదే ఇంటర్వ్యూ అవ్వలేదు. నేను ఐ వాజ్ వర్కింగ్ నేను ఒక ఇండియాలో పనిచేస్తాను. ఒక చిన్న స్టోరీ అది. నేను బెల్గాం అనే ఒక కర్ణాటకలో ఒక డీప్ సీటెడ్ ప్లేస్లో పోతాను. బెల్గాంలో ఎలా ఉంటుందంటే ఈ పండగల రోజుల్లో ఒక 2 నెలలు పిల్లకాయలు పనిచేయాలి. నేను ఒక 2వ లెవెల్ మేనేజర్గా ఉంటాను. అక్కడ ఎవరు పనిచేయరు. ఈ వినాయకుడి పండుగ అంటే 1 నెల క్లోజ్ ఫెస్టివల్, వాళ్ళు రిలాక్స్డ్ మోడ్లో ఉంటారు. అయితే కంపెనీస్లో మనం పనిచేసేప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మాకు వ్యాపారాలు కావాలి కానీ పండగలు ఏముంది చెప్పకూడదు. సో మేము యాజ్ అ మేనేజర్స్ ఇంట్లో కూర్చోలేము. సో మేము పోయి పని చేయాల్సి వస్తుంది. మేము ఫీల్డ్లో చేస్తుంటే కూడా పనిచేసేవాళ్ళు చాలా మంది మామారి మేనేజర్స్ పనిచేసేవాళ్ళు. ఒకరోజు ఒక పెద్ద కంపెనీలో మేనేజర్, ఆ జోక్ ఎలా ఉంటుందంటే మా స్థాయిలో ఉండేవాళ్ళు మా స్థాయి కంటే కొంచెం చిన్న హోటల్స్లో స్టే చేస్తాం. నాకున్న మేనేజర్ ఏం చెప్పంటే మీ ఆర్థికంగా మీరు ఎక్కడైనా ఎట్టన్నా 2nd క్లాస్ ట్రైన్లైనా పోండి, కానీ బట్ పోయేప్పుడు మీరు హోటల్లో ఉండేప్పుడు టాప్ హోటల్. నేను టాప్ హోటల్ ఎందుకండి, మీ ట్రైన్ డబ్బులంతా కొంచెం మిగిలించుకొని పెద్ద రూమ్లో ఉండేది. నేను అడిగాను పెద్ద రూమ్ ఎందుకని, అక్కడ పెద్ద మేనేజర్లు వస్తారు, వాళ్ళ దగ్గర మీరు మీట్ చేసాం కదా. ఇప్పుడు నేను ఒక చిన్న స్థాయి హోటల్లో ఉంటే నా స్థాయి వాళ్ళే ఉంటారు, పెద్ద స్థాయి హోటల్లో పోతే నాకంటే చాలా పెద్ద మేనేజర్లు అంతా చూస్తున్న వాళ్ళకి నాకు చూసే వింతగా ఉండేది. వీడు ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, వీడికి జీతం కూడా తక్కువ, మా సరి సమానంగా ఎందుకు నాకు 1st క్లాస్ ట్రైన్ పరిస్థితి నేను 2nd క్లాస్లో పోతాను, ఆ డబ్బుని పెట్టి ఆ రూమ్ రెంట్ పే చేసుకుంటాను. అంటే లాజిక్ ఏంటంటే మీరు ఎలా ప్రయాణిస్తారు అనేది ఎవరికి తెలియదు, కానీ ఎలా ఉంటారు అనేది మాత్రం అందరికీ తెలుస్తుంది. నాకేమంటే పరిచయం అండి. ఇప్పుడు మీరు ఫ్లైట్లో పోతే ఫ్లైట్లో పోయేవాళ్ళు పరిచయం అవుతారు, బస్సులో పోతే బస్సులో పోయారు. సో ఈ పరిచయం వల్ల మాకేమైందంటే ఒక పెద్ద కంపెనీ మేనేజర్ వచ్చాడు, 2-3 సార్లు నన్ను చూశాడు పనిచేసి. ఇంత 2nd లెవెల్ మేనేజర్ అంటే ఎవడు పనిచేయడు, పిల్లకాయలు ఉంటే పని చేస్తారు లేదా, అలా జరిగిపోతుంది. నేను ఇంత పని చేస్తాను. ఒకరోజు నాతో డిన్నర్కి రండి ఈరోజు అన్నారు. ఎందుకంటే డిన్నర్ అంటే వస్తానండి, మాకు ఇంకేం అలవాట్లు లేవు, సరే డిన్నర్కి వస్తాను. నైట్ 1 గంట అయింది, పాపం రాలే, 2 గంటలైనా రాలేదు. ఆయన మళ్ళీ మరుసటి తర్వాత బ్రేక్ఫాస్ట్లో కనపడి ఏమి నిన్న పిల్లలేదు సార్, ఒక డాక్టర్ని మీట్ చేశాను. ఆయన నమ్మలే, ఎవడు 2 గంటలకంతా పని చేస్తారు, అక్కడ డాక్టర్లు అంతా 2 గంటలకే మీట్ చేశారు. ఎందుకు ఈ స్టోరీ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ ఫేస్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది. సరే మరుసటి రోజు రమ్మని చెప్పాడు, మరుసటి రోజు అలానే 3వ రోజుకు బ్రేక్ఫాస్ట్లో మీట్ చేస్తే మీరు యాక్చువల్గా ఏ డాక్టర్ని మీట్ చేయాలి, నేను చెప్పాను ఈ మరి అంతా. ఆయన పోయాడు, ఆయనకు ఆ డాక్టర్లు అంతా పరిచయం.
ఆయన పోయి అడిగాడు, ఏంటి నిజంగానే అబ్బాయి వచ్చా? అవునండి, వచ్చిందేమో 1 గంటకండి, పోయేవాడికి 2:30 గంట వరకు మాకు ఫార్మసీల ಬಗ್ಗೆ మాట్లాడినాం, అన్ని రంగాల్లో అబ్బాయి బుద్ధిమంతుడని. అప్పుడు నన్ను పిలిచి ఇంత కష్టపడేది ఎందుకు నేను చెప్తే, అప్పుడు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆర్థికంగా ఎంత దెబ్బతో కొడతాను, నంబర్ 1 పొజిషన్. నెక్స్ట్ ఒక నెల అయినాక నన్ను మళ్ళీ మీట్ చేసినప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు కెన్యాకు పోతావు. ఆ కాలంలో కెన్యా అంటే నేను చెప్తా ఉండేది 32 ఏళ్ళ ముందు. కెన్యా అంటే మీరు ఊహించలేరు. అసలు ఇప్పుడే తినడానికి భయంకరంగా ఉంటుంది, పోవడానికి కాదండి. అక్కడ చాలా వెరీ వెరీ అండర్ డెవలప్డ్ కంట్రీ. కల్చర్ కానీ నేను చెప్పాను, కష్టపడతానండి, డబ్బు కావాలి, కష్టపడతాను, డబ్బు కావాలి. వాళ్ళు చెప్పారు, నువ్వు కంప్లీట్ వెజిటేరియన్, అక్కడ వెజిటేరియన్ దొరికే చాలా. నేను చెప్తే బ్రెడ్ తిని బతుకుతాను, ప్రాబ్లం లేదు, నాకు ఒక అవకాశం దొరికితే పోదు. ఆయన ఇంటర్వ్యూకి పోయాను. ఇంటర్వ్యూకి పోతే అన్ఫార్చునేట్లీ బస్లో పోయాను. 2-3 అవర్లు డిలే అయిపోయింది, మధ్యరాత్రి అయింది. ఆ కంపెనీ చైర్మన్ నన్ను పిలిచి రండి పోదామని చెప్పి ఎంటైర్ బాంబేలో నారిమన్ పాయింట్ ఫుల్ వాక్ చేసి ఇంటర్వ్యూ నాకు నారిమన్ పాయింట్లో. ఏ కంపెనీకి ఇది? ఈ సన్ ఫార్మాకి, ఇండియాస్ నంబర్ 1. అప్పుడు ఆయన పెద్ద ఆయన పిలిచి, నిన్ను పరిచయం చేసిన వాడికి ముందరనే మీ పోస్ట్కి ఒకరు సెలెక్ట్ అయిపోయారు, అది కూడా ఆయనే చెప్పాడు. అయితే నిన్న ఒక ఫ్యాక్ట్స్ వచ్చింది. ఏమన్నా నేను పంపించిన వ్యక్తి చాలా అర్హుడు, చాలా మంచివాడు, అయితే ఆయనకంటే నీడీ బేస్డ్ ఒక కష్టజీవికి ఒక ఉద్యోగం ఇస్తాను నేను రికమెండ్ చేస్తానంటే, వాళ్ళ ప్రాణ స్నేహితుడిని వెనక పెట్టి నాకు అవకాశం ఇచ్చాడు ఆయన. నన్ను ఆయన అడిగాడు, మీరు ఎన్ని రోజుల్లో ఊరికి పోవచ్చని. నమ్ముతారు లేదా, మా నాయనకు ఒక ఫోన్ చేసి, నాన్న బయలుదేరుతున్నాను, ఎప్పుడు వస్తానో తెలియదు, బాంబే నుంచి అట్నే పోయేసాను. ఇది ఒక 3 ఏళ్ళ ప్రయాణం. ఈ కాలంలో ఎవరైనా నేర్చుకోవాలంటే అది ఒకటే చెప్తాను, లేదండి ఒక వారం టైం అయింది. ఇప్పుడు నేను ఎలా వెళ్ళారు ట్రావెలింగ్? మీరు అక్కడి నుంచే వీసా అక్కడనే వాళ్ళే ప్రాసెస్ చేశారు. అక్కడి నుంచి అట్నే ఫ్లైట్ బాంబే నుంచి. ఇంటికి కూడా రాలేదు. అంటే ప్రయాణం ఎట్లా? త్రూ ఎయిర్పోర్టా, సీ పోర్ట్ త్రూ? లేదు, ఐ వాజ్ గాన్ బై ఎయిర్. అవంతా ఫెసిలిటీ ఇచ్చారు. బట్ అప్పుడు వ్యక్తులు ఆ ఊర్లు పోయేదానికి ఎవడు లేదు. అక్కడ వ్యాపారం బాగుండేది, మెడికల్ నీడ్ ఉండింది. సో ఈ మరి కష్టపడంటే 24 ఏడాదికి అక్కడ ఉంటుందండి. ఏంటి 24 గంటలు మా అమ్మాని ఇంట్లో ఎట్టు ఉంటుందంటే 6 గంటల పైన బయట పంపిరు. బ్యాగ్ ఎత్తుకొని బయటమే పోవడం అనేసి ఒక 3 నెలలు అయినాక మాకు తెలియదు ఎక్కడ పోతున్నామని కూడా తెలియకుండా 17 ఏళ్ళ ప్రయాణం. ఎలా దిగారు కెనియాలో? ఎలా ఉంది సిచ్యువేషన్ అప్పుడు? భయం ఏమంటే పెద్ద ఇల్లు ఇచ్చారు, నేనే అన్ని సెటప్ చేయాలి, ఆఫీస్ సెటప్ చేయాలా, జనాలను ఇంటర్వ్యూ చేయాలా, ఏమీ అనుభవం లేదు. అనుభవం ఉండే ఒకటి, నాకంటే మినిమం 6.5 6.5 feet హైట్ అండి వాళ్ళది, మన మరి కాదు. మనది యావరేజ్ ఇండియన్ హైట్ 55.7 5.5 అండి. నేను వేరే దీంట్లో హాఫ్ పర్సనాలిటీ, నేనే బాస్ అవ్వాలి, నేనే అన్ని డిసైడ్ చేయాలి. నాకు ఫారిన్ కరెన్సీ కూడా తెలియదు. చదువు అనేది ఒక పక్క అయినా కూడా వ్యాపారంలో యాక్చువల్గా చేయడం అనేది వేరే. సో దీన్ని వచ్చి చేసి దిగడం అనేది ఎవరికైనా చెప్తాను, అవకాశం ఒకసారి తలపండి. ఎందుకంటే ఒక్కరోజు డిలే అయిన అబ్బాయికి ఆయన పోస్ట్లో నేను పోయేస్తాను. పొరపాటున నేను ఆ రోజు ఒక్కరోజు పోకుండా ఉంటే ఇంకొకరు నాకంటే బెటర్ ఉండడం చెప్పలేను. వాడికి అవకాశం దొరికే ఛాన్స్ దండిగా ఉంది. దానికే ఫోన్ చేసి ఎస్టీడీ బూత్లో, అప్పుడు మొబైల్ కూడా లేదు, ఫోన్ చేసి డాడీ పోయి వస్తాను, ఆయన ఎప్పుడు వస్తామంటే తెలియని చోట ఎవరు నమ్మలేము మరి అంటే. బట్ అట్టా ఒక అవకాశం, బట్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. పేరెంట్స్ చాలా ఏడ్చి పంపించుంటారు. నేర్చుంటారండి. చాలా ఏడ్చేది కంటే కూడా ఒకడే కొడుకు, ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు. కష్టాలు చూసాము, భోజనం లేదు, పక్కింట్లో పోయి మన ఇంటికి వచ్చిండే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పోయి పక్కన వాళ్ళని అడిగేదానికి నామోసి మాకు లేదు అని హవాయి చెప్పలు వేసుకొని, పాత షర్ట్ ప్యాంట్ వేసుకొని, ఒకే షర్ట్ని 3 రోజులు వేసుకున్నాం. ఈరోజు తలవారితో వేసుకున్న డ్రెస్ మధ్యాహ్నం వేసుకోము. అలాంటి ఒక జర్నీ అనేది చెప్పామంటే ఇది వెరీ లాంగ్ జర్నీ. కెనియాలో మరి ఫుడ్ ఎలా స్టార్ట్ చేశారు? నేను నాకు ఇప్పుడు దానికండి ఇప్పుడు ఎక్కడ పెట్టినా నేను తినేది అప్పటి అలవాటు ఎప్పుడు ఉందండి. నేను ఓన్లీ బ్రెడ్ తింటాను. ఎట్లా అకామిడేట్ అవ్వరు అక్కడ జనాలు, మాటలు? లేదు, ఓన్లీ బ్రెడ్. వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. కొన్ని టైంలో మాకు మూక సైకిల్ జరిగేది, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రావు. నాకు నీళ్ళు కావాలంటే ఇట్టే సో యాక్షన్లో పలికాం. అక్కడ ఫస్ట్ సెటప్ చేసింది ఆఫీస్ అక్కడ 6 నెలలు అయింది. అదైనాక మా బాస్కి ఏమనిపించింది తెలియదు, ఎక్కడెక్కడ ప్రపంచంలో ఏ స్థలం అన్ని ఊర్లు పోయినా ఎక్సెప్ట్ పాకిస్తాన్. ఐ ట్రావెల్డ్ అక్రాస్ ద గ్లోబ్. యూ నేమ్ ది విలేజ్ ఇన్ ఎనీ పార్ట్ టు డీపెస్ట్ విలేజ్ ఇన్ బంగ్లాదేశ్ దాకా లోపల నుంచి ప్రపంచంలో 17 ఏళ్లలో భూప్రపంచం ఎన్ని తిరిగింటే అది అది ఏముంటుందంటే ఒక బ్యాగ్ తగిలించుకోవడం, పోవడం, ఆఫీస్ సెటప్ చేయడం. భాషలు అదే మరి ఉంది. మొదటి ఎక్స్పీరియన్సే చెన్నాను 6 బట్ వాళ్ళు అక్కడ ఒక విషయం అండి వింత అంటే మనమారే మనోతత్వం వాళ్ళకు. నాకు ఇవ్వడం ఒక అవకాశం ఇస్తాడా అనేవాడు. మనం వాడిని చూస్తే భయపడతాం. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తే భయపడితే మీరు నన్ను చూసి భయపడతారు. ఆ ఒక అనుబంధమే పెరిగింది. వాళ్ళు వచ్చినాక సార్ వాళ్ళకి తెలుసు ఒకటి,
ఇన్ని గంటలు పనిచేస్తే సార్ ఇంత డబ్బు ఇస్తాడు. సో చెప్పిన పని చేసేవాడు. ఇన్ని మెడికల్ బాటిల్ ప్యాక్ చేయండి అంటే మనమైనా కొంచెం టైర్డ్ అవుతాము. ఇప్పుడు మీరు చెప్తే నీళ్ళు తాగండి, అది కూడా లేదు. వాళ్ళు ప్యాక్ చేసినాకనే నీళ్ళు తాగుతారు. సో దట్ వాజ్ వర్క్ ఎథిక్స్. అంటే అవకాశం దొరికింది, ఆకలి మోర్ దాన్ ఆకలి అండి. కెన్యాలో అంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. అవునండి. ఆ కాలం మేము టాకింగ్ అబౌట్ 30 years బ్యాక్ అంటే 25 years పెట్టుకోండి. ఆ కాలంలో ఈ అపార్థైడ్ అనేది దండిగా ఉంది. అపార్థైడ్ పీక్లో ఉంది. వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చేవాడు కాదు. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ కలర్ వాళ్ళే ఉంటారు. నల్ల వాళ్ళకు నల్ల వాళ్ళే ఇచ్చేవాళ్ళండి. ఆ నల్ల వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఆర్థికంగా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కాదు. హార్డ్లీ ఒక 10 మంది కూడా పెద్దవాళ్ళు కాదు వాళ్ళు ఆర్థికంగా. సో నాకే లేనప్పుడు అందరూ ఇది స్లేవరీ అనేది ఉంది. సో వీడే స్లేవరీగా ఉన్నప్పుడు మీకేం ఉద్యోగం ఇస్తారు? సో దాంట్లో వేరే ఊరు నుంచి ఒకడు వచ్చి వ్యాపారం చేసి నేను పని చేస్తే నాకు ఆకలి, వాళ్ళకి ఫ్రెష్ మీట్స్ అనే ఇష్టం. నేను ఈరోజు భోజనం చేయాలంటే ఫ్రెష్ మీట్ దొరుకుతుంటే పని చేస్తాను. సో మీరు ఏం చెప్పినా వెనక తిరగకుండా పని చేస్తాను. అంటే లగ్జరీ కోసం ఏం లేదు, జస్ట్ ఆ పూట గడవడానికి. వాళ్ళకేం లేదు, లగ్జరీ లేదండి. ఇప్పుడే వాళ్ళకి అక్కడ ఊర్లో ఇండ్లు వాకిలు అంతా ఉంది. వాళ్ళు దేవస్ట్ బీన్ కాల్డ్ స్మాల్ ట్యాచ్డ్, మన గుడిసెలు అని చెప్తాం ఇక్కడ. అమ్మాయిల ఇంట్లో అట్నే వాళ్ళు పనుకునేకి వస్తారు వాన పడకుండా. లేకపోతే వానల్లో పని చేస్తారు, ఎండల్లో పని చేస్తారు, మూటలు ఎంతైనా మోస్తారు. వాడికి ఆకలి. ఒక విషయంలో విపర్యాసం ఏమంటే నేను కూడా అట్నే పోయానండి. కొంచెం షర్ట్ ప్యాంటు బాగా వేసుకొని పోయింటాను, కానీ నా ఆకలి కూడా ఒకటి ఆకలే. అంటే ఒక పూట అన్నం లేదని కాకుండా రెండో పూటకు అన్నానికి మాత్రం పోయాను. ఇది సత్యం. అది చెప్పుకొని కొంచెం బాధపడతారు అందరూ. మేము ధైర్యంగా చెప్తాను, రెండో పూట భోజనం మాకు లేదండి. అంటే పని చేస్తేనే కాలేజ్ టైంకే మేము ఫీజు కట్టేంకే అవని సిచ్యువేషన్లో ఇప్పుడు ఇంట్లో అన్నం ఎట్లుంటుంది పరిస్థితి? ఎవరిని దేహిని అడగలేము. సో ఇంట్లో ఉన్న 3 బిడ్డలు పనిచేసాము, అన్ని పనులు చేసాము. ఎస్టీడీ బూత్లో పనిచేస్తున్నాము, పేపర్ బాయ్గా పనిచేసాము. ఈ మరి ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ కాలంలో ఒక 25,000 జీతం అనేది నాకు గోల్డ్ స్పాట్. ట్రావెల్ అది వదిలేయండి, 25,000 జీతం, ఫస్ట్ జీతం నాది 25,000 అండి. ఆ టైంలోనే పెద్ద మొత్తం, చాలా పెద్ద శాలరీ. పెద్ద శాలరీ. అయితే ఎవడు వచ్చి ఎవడిని చంపుతాడన్న ధైర్యం లేదు, గ్యారంటీ లేదు. ఎట్ట ఉంటుందంటే 7 గంటల పైన ఆ దేశం వాళ్ళే చెప్తారు, కొంచెం పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పేసి పోండి. వాళ్ళ దేశం వాళ్ళే, మీరు వేరే దేశం నుంచి వచ్చారు, పోయేప్పుడు కొంచెం స్టేషన్లో చెప్పండి, 8 గంటల పైన మీరు ఎక్కడ తిరగకండి అని. ఎందుకంటే ఎంబసీ టు ఎంబసీ ప్రాబ్లం అవుతుందని చెప్పి కొంచెం బయటపడి అప్పుడు కూడా అంతే. ఇక్కడ వచ్చి సంస్కారము కల్చర్ వల్ల 6 గంటల పైన బయట పోకరా అని మా అమ్మ చెప్తా అనేది. అక్కడ వచ్చి భయంతో 7 గంటలకే బయట వచ్చేస్తాను. బట్ ఒకటండి, ఆకలి తెలిసిన వాడికి నొప్పి తెలిసిన వాడికి అండి ఎంతైనా కృషిస్తారు. సో నా లైఫ్ ట్యాగ్ లైన్ అంతే అండి, ఏదైనా తెగించేళ్ళారు అంతే లైఫ్లో ముందుకి. దెన్ ఫైజర్కి ఎలా సార్? సో ఇది అయిన కొన్ని రోజులు అయిందండి. ఈ సన్ ఫార్మాలో నేను సన్లో నేను గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ అయితేనండి. ఫ్రమ్ ఏ డిపో మేనేజర్ టు బి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్. ఇండియాలోనే బిగ్గెస్ట్ కంపెనీ, సారీ వరల్డ్లో ఇప్పుడండి, అప్పుడు కాదు, అప్పుడు ఒక 200 కంపెనీలు ఉన్నాయి. అంటే మీకు మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు కంపెనీ. అవునవును. లేదు, ఇండియాలో అప్పుడు ఫార్మస్యూటికల్ లేదండి. చెప్పాలంటే అప్పుడు పెద్ద కంపెనీ ఉండేది గ్లాక్సో ఒకటే. గ్లాక్సో కూడా బొరూస్ వెల్కమ్ అనే కంపెనీతో టైఅప్ అయింది. సో ఫారిన్ కంపెనీ వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేస్తేనే ఒక 4-5 కంపెనీ వచ్చింది. ఆ టైంలో రెడ్డీస్ అప్పుడే బయట వస్తున్నారు. మన హైదరాబాద్లో డాక్టర్ రెడ్డీస్ #1 ఇండియన్ కంపెనీ. ఆ కాలంలో అప్పుడే కళ్ళు తెరిచారు. డాక్టర్ ఆంజిరెడ్డి గారు ఒక విజనరీ, అతను అప్పుడే పెరుగుతున్నారు. ఈరోజు వరల్డ్ ర్యాంకింగ్లో టాప్ ఫార్మా కంపెనీస్ అంటే #1 ఈజ్ ఫైజర్ అండి. #1 ఇన్ ఇండియా ఇస్ సన్ ఫార్మా అండి. సో వరల్డ్ ర్యాంకింగ్లో 2 టాప్ కంపెనీస్లోనే ఉన్నాయి. ఇద్దరు అదృష్టం మామూలుగా లేదు మీది. బట్ నేను పనిచేసేప్పుడు 193వ స్థానంలో సన్ ఫార్మా. ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 years అండి. సన్ ఫార్మా ఈస్ ఫౌండెడ్ ఇన్ ఇండియా, ముంబై బేస్డ్ కంపెనీ. బట్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసింది నేనే అండి. ఒక 190 దేశాల్లో సెటప్ చేశానండి 2 ఏళ్లలో. అంటే యావరేజ్గా 2000 kilometers పర్ డే ట్రావెల్ చేస్తాను. బ్యాగ్ వేసుకోవడం అంతే. ఇక్కడ ఒక ఎయిర్ క్రాష్ ఎంత డ్యామేజ్ అయింది, అక్కడ మేము ఎయిర్లో ఎక్కినప్పుడే చచ్చిపోయేది కన్ఫర్మ్గా. ఎందుకంటే అక్కడ 32 సీటర్ల ఫ్లైట్. అదంతా ఇక్కడ వచ్చి 200 232 18 మనకి ఇక్కడ టెంపో లాగా, అక్కడ చిన్న ఎయిర్క్రాఫ్ట్ అన్నీ ఈ షెడ్ నుంచి బయట ఎన్నోసార్లు క్రాష్ లైన్లు అయినాయి. జీవితంలో పోరాడి వచ్చిందంటే అంతే అండి. 32 సీట్ల 16 సీట్లే. వాడు కరెక్ట్గా దింపితే ఆ రోజు నాకు బోనస్ అండి. మనోడు అందరూ అంటుండే, నేను చెప్తే ఒక కాలేజీలో సెమినార్ చెప్పాను, ఎయిర్ క్రాష్ చాలా బాధించింది మనల్ని. ఇప్పుడు మా ఇంట్లో చెప్తే ఎయిర్ ఇండియా పోకండి, ఇంకోటి పోకండి భయపిస్తారు. నేను అదే చెప్తాను, వాడు ఎయిర్ ఇండియా వాళ్ళు తప్పు ఉండొచ్చుని, హాస్టల్లో తినే వాళ్ళది ఏం తప్పు?
తలరాత అనేది. సో ఇక్కడ వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ నార్మల్ ల్యాండింగ్ రోజుకు ఒక 2 అయితే పెద్ద విషయం. ఏదో ఒక సౌండ్, ఏదో ఒక వీల్ పంచర్ అయ్యేది. మన టూ వీలర్ లాగా ఉంటుంది అక్కడ. అది ఒక పల్లె నుంచి ఒక 150 కిలోమీటర్ ట్రావెల్లో మేము బస్సులు ట్రైన్లు పోదు కాబట్టి ఈ బండ్లన్నీ తిరుగుతూ ఉంటాం. సో జీవితపైన ఆశ వదిలి ఒక ఆశయాని కోసం తిరిగిన కాలాలు అది. సో ఆ మరి సెటప్ చేసి ఆఫీస్ సెటప్ చేసి బిజినెస్ చేసే వాటికి మా బాస్ చెప్పాడు ఇంకా ట్రాన్స్ఫర్ బాగా చేయలేదు. ఇది పనిష్మెంట్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ ప్రమోషన్ అనేది డబ్బు అనేది విషయం, బట్ ఆ పరిస్థితి సేమే. ట్రాన్స్ఫర్ మొదటి రోజు కెన్యాకి ఎలా పోయానో మిగతా ఏ దేశాలకు పోయినా అట్నే ఉంది. ఓకే. నేను జాంబియాకి పోయానండి, జింబాబ్వేకి పోయానండి. సో మీరు మంచి దేశాలు అనేది ఆర్థికంగా వెరీ 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 లెస్. ఓకే. ఆ 193 దేశాలకు పోయాను, సక్సెస్ఫుల్గా అయ్యాను, ప్రమోషన్ అయింది, బాగా డబ్బు వస్తూ ఉండే. స్టార్టింగ్ 25,000తో స్టార్ట్ అయ్యారు, రీచ్ అయింది ఎంతవరకు ఆ కాలంలో అండి? దట్ వాస్ అరౌండ్ 11 crores అండి యాన్యువల్. 11 crores పర్ ఇయర్ ఇన్ 3 years. బాబా. దట్ వాస్ ద హైయెస్ట్ ఎవర్ గాట్ బై ఎనీ ఇండియన్ కంపెనీ. కంపెనీ గ్రాస్ని కూడా పెంచే ఉంటారుగా అప్పుడు? 7 times పెరిగిందండి. ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ టుడే ఇన్ ద వరల్డ్ ఈస్ సన్ఫ్లవర్. ఇప్పుడు ఒక 11 times పెరిగింది, మేము 7 times పెరిగాము.